Good morning to all of you. Welcome to Interesting Events by Sai Babu Sankara. ఈరోజు మనం భారతదేశస్తున్నటువంటి సురేంద్రన్ కే పటేల్ మననే ఆయన టెక్సాస్ జిల్లా జడ్జిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జిల్లా జడ్జిగా ఎంపికై పదవి బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. ఆయన యొక్క విజయ గాథ తెలుసుకుందాం. ఇది ఈనాడు పేపర్లో నిన్న పబ్లిష్ అయింది. ఆ ఐటమ్ చూసే నేను ఇన్స్పైర్ అయ్యి మీ అందరూ కంపల్సరీగా ఇన్స్పైర్ కావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఒక బీడీ చుట్టే కార్మికుడు లాయర్ అవటం, 1995లో క్యాలికట్ లా కాలేజీ నుంచి లాయర్ అవటం, తర్వాత వివాహం చేసుకున్న తర్వాత తన భార్య స్టాఫ్ నోట్స్ అవటం వల్ల అమెరికా వెళ్ళిపోయి అక్కడ తనకున్నటువంటి లీగల్ ఇంట్రెస్ట్తో 2011లో LLM చేయటం, తర్వాత లా ప్రాక్టీస్ చేయటం, జిల్లా జడ్జిగా ఎంపిక కావడం అనేది చాలా గర్వకారణం. ఇది సహజంగా కేక్ వాక్ అయితే మనం పెద్ద డిస్కస్ చేయక్కర్లేదు. ఇది విజయ గాథ. ఇతను ఎవరు? మొదట్లో kasargod జిల్లాకి, కేరళ స్టేట్లోని kasargod జిల్లాలోని ఒక చిన్న అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అందుకని చిన్నప్పుడే తన యొక్క సోదరితో కలిసి బీడీ చుట్టే కార్మికులాగా తయారయ్యాడు. ఆ పనికి వెళ్ళేవాడు, బీడీ చుడుతూ ఉండేవాడు. ఎందుకంటే లేకపోతే ఫ్యామిలీ నెసెసిటీస్ గడవు. సో కాబట్టి కుటుంబ అవసరాల కోసం తన సోదరితో కలిసి బీడీలు చుట్టానికి వెళ్ళేవాడు. అక్కడ ఇతర కూలీ పనులు కూడా చేస్తున్నాడు. 10వ తరగతి వరకు అలా నెట్టుకొచ్చాడు. కానీ కుటుంబం పూర్తిగా జరగట్ల. అందుకని చెప్పి చదువు ఆపేసేసి పూర్తిగా ఈ బీడీ కార్మికుడుగానే దాదాపు 1 year పనిచేశాడు. అలా వచ్చిన ఆదాయం ద్వారా కొంచెం ఫ్యామిలీ నడుపుతున్నాడు. కానీ అతని మనసులో వెలితి అలాగే ఉంది. నేను చదువుకోలేకపోతున్నానే అనేటువంటి భావం మనసులో ఉండి స్నేహితులు వాళ్లకు చెప్తే సో మొత్తానికి వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్తోనూ, ఫైనాన్షియల్ సపోర్ట్తోనూ తిరిగి ఆఫ్టర్ 2 or 3 years మళ్ళా చదువు కొనసాగించాడు. ఒక పక్క బీడీ కార్మికుడిగా పనిచేస్తూనే ఇంకో పక్క చదువుకుంటూ ఉన్నాడు. తీరా మీకంతా తెలిసే ఉంటుంది, స్కూల్లో అటెండెన్స్ కావాలి. ఒక పరీక్ష రాయాలంటే 70% అటెండెన్స్, 70% అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ తగ్గేటప్పటికే వారు పరీక్ష పంపడానికి కుదరదన్నారు. మళ్ళా వాళ్ళు ఏదో బతులాడుకుని మొత్తానికి ఈ గాట్ ఎగ్జామ్షన్, నీకు తెలుసు కదా, కాండనేషన్ అంటాగా 500 రూపాయలు కడితే మన లా కాలేజీలు ఇస్తారు. అట్లా కాండనేషన్ తీసుకొని ఆయన ఈ అటెంప్ట్ ఎగ్జామినేషన్ అండ్ హీ కేమ్ అవుట్ యాజ్ ద టాపర్. ఇక్కడ మనం సో ఇమీడియట్లీ ఎంకరేజ్మెంట్ ఇంకా పెరిగిపోయింది. ఫ్రెండ్స్ అంతా బాగా సపోర్ట్ చేశారు. 1995లో కల్కట్టా లా యూనివర్సిటీ నుంచి గవర్నమెంట్ లా కాలేజ్ కాలికట్ ప్రభుత్వ లా కళాశాలలో చేరి 1995లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయింది. ఆ టైంలో అతను ఒక హోటల్లో కార్మికుడిగా పనిచేస్తూ డిగ్రీ పూర్తి చేశాడు. Then he started practicing as an advocate in Kasargod district. హోస్దుర్గ్ కోర్ట్ అని ఆ కోర్టులో మామూలు లాయర్గా చేస్తున్నాడు. వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ అండ్ హీ గాట్ మంచి పేరు కూడా వచ్చింది. దెన్ ఇతని అదృష్టం టర్నింగ్ పాయింట్ అంటారు. హీ వాజ్ లక్కీ ఎనఫ్ టు వర్క్ యాజ్ అ జూనియర్ అండర్ సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్. సుప్రీంకోర్టు ప్రాక్టీస్ మొదలైంది. ఒకసారి సుప్రీంకోర్టు ప్రాక్టీస్ మొదలంగానే అతని యొక్క లైఫ్ టర్న్ అయింది. మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ లోపల ఇన్సిడెంటల్లీ ఈ గ్యాట్ మ్యారీడ్ టు ఏ స్టాఫ్ నర్స్. ఆవిడ తన కే పటేల్ పేరు. మొత్తానికి పెళ్ళైన కొద్ది రోజులకే తన భార్యకి అమెరికాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగం వచ్చింది. సో ఉద్యోగం రావడంతో సో ఇతను కూడా మనోడు సురేంద్రన్ కే పటేల్ ఇతని పేరు. ఇతని నేమ్ ఈజ్ సురేంద్రన్ కే పటేల్. ఈయన తన భార్యతో పాటు అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత షీఈస్ లుకింగ్ ఆఫ్టర్ హర్. ఆవిడ తన ఉద్యోగం చూసుకుంటూ మరి ఏం చేయాలి, ఖాళీగా ఉన్నాడు కదా. అప్పుడు ఖాళీగా ఉంటుంది కానీ హ్యూస్టన్ యూనివర్సిటీ నుంచి హీ హాజ్ డన్ LLM. 2011 University of Houston Law Center
He completed LLM in year 2011. అక్కడ కూడా మంచి మార్కులు తీసుకున్నాడు. దెన్ హీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యాజ్ అడ్వకేట్. అక్కడ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశారు, మంచి పేరు తెచ్చుకున్న తర్వాత మొత్తానికి టెక్సాస్ జిల్లా జడ్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. లాస్ట్లో చాలా సంతోషం. బట్ యాక్సెంట్, ఇప్పుడు మనం ఎక్కడ పోయినా సరే మన యాక్సెంట్ అనేది తొందరగా చేంజ్ కాదు. అదే చిల్డ్రన్ అయితే, మీరు బెండపూడి స్కూల్ చూస్తుంటారు కదా, ఈ యూట్యూబ్లో చూడండి, దే స్పీక్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ లాగా మాట్లాడతారు. చిన్నపిల్లలు అయితే మాట్లాడతారు. అలాగే పెద్దవాళ్ళు మనం ఎంత చెప్పినా సరే, ఈవెన్ మై యాక్సెంట్ విల్ బి ఐడెంటిఫైడ్ యాజ్ దట్ ఆఫ్ గుంటూరు ఏరియా. వేరెవర్ ఐ గో, ఎక్కడన్నా మాట్లాడుతుంటే ఏమండి మీరు గుంటూరు నుంచి వచ్చారా ఆటోమేటిక్ అంటారు. అలాగే మన ఆంధ్రకేసరి కాలేజీలో ఎప్పుడైనా టీ తెప్పించుకుంటే ఏమైనా ఏదైనా రామచంద్రాపురం, ఈస్ట్ గోదావరి భాష. సో ఇలా వస్తుంది. ది యాక్సెంట్ కాంట్ బి సో ఈజీలీ చేంజ్డ్, కొంతమందికే వస్తుంది అది. సో ఇక్కడ ద పీపుల్ ఆర్ కామెంటింగ్ ఆన్ హిజ్ యాక్సెంట్, బ్రోకెన్ లాంగ్వేజ్, పైగా కేరళ మలయాళం మీద గడగడగడా మాట్లాడుతుంది. సో ఈ భాష అక్కడ కూడా మాట్లాడుతుంది. దే ఆర్ కామెంటింగ్, బట్ స్టిల్ హీ హాజ్ థ్రోన్ అవే ద కామెంట్స్. మనం ఏం మాట్లాడదాం కాదండి, ఎంతవరకు న్యాయం చేసాం యాజ్ జడ్జ్. మనము ఎంతకాలం ఉన్నామని ముఖ్యం కాదు ఏ దేశంలో, మనం ఎంత సమాజానికి ఎంత సేవ చేసామన్నది ముఖ్యం అనేటువంటిది చెప్తూ యాక్సెంట్ గురించి కొట్టేసారు. ఎందుకంటే పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ యాక్సెంట్. యూ కాంట్ స్పీక్ లైక్ డొనాల్డ్ జే ట్రంప్, ఆర్ యూ కాంట్ స్పీక్ లైక్ అంతకుముందు చేసినటువంటి ప్రెసిడెంట్ వాళ్ళలాగా కూడా మనం చేయలేం. ఎందుకంటే దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్, మొదటి నుంచి లాంగ్వేజ్ వాళ్ళ అలవాటు. సో కెన్ హీ స్పీక్ లైక్ దట్? అమెరికన్ స్పీక్ లైక్ మీ ఇన్ తెలుగు? ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఎనీవే, ఈ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది కేవలం ఇక్కడ రాసే హెడ్డింగ్, అమెరికా జడ్జిగా ఎదిగిన బీడీ కార్మికుడు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డిగ్నిటీ ఆఫ్ లేబర్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. And kudos to Mr. Surendran K. Patel for getting elevation as a district judge cadre. With this, I am concluding very inspiring story. So కాబట్టి శ్రమ పడండి, చదవండి, లాయర్లు కండి. లాయర్ ప్రొఫెషన్ ఈజ్ ఎ నోబుల్ ప్రొఫెషన్. Lawyer profession is a dignified profession. Lawyer profession, respected profession. Lawyer will have so many privileges in the society. So keeping this mind, better become good lawyers. With this hope, I am concluding this Sunday. Wish you all a happy leisure Sunday. Thank you very much.